ఇప్పుడు వస్తున్న సినిమాలలో కేవలం మంచి కంటెంట్ ఉంటే సరిపోదు, ఆ కంటెంట్ ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రమోషన్ వ్యూహం కూడా పక్కగా ఉండాలి. ఈ విషయంలో టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి ఒక అడుగు ముందే ఉన్నాడు. తన ప్రతి సినిమా కోసం ప్రమోషన్స్ అద్భుతంగా చేస్తుంటాడు నవీన్. అనగనగా ఒక రాజు విషయంలోనూ అదే ఫార్ములాను అనుసరిస్తున్నాడు. ముఖ్యంగా వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి 3 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టి పండగ పోటీకి సిద్ధమవుతున్న తీరు ఇండస్ట్రీకి కొత్త పాఠాలు చెబుతోంది. సంక్రాంతి అంటే తెలుగు సినిమాకు అతిపెద్ద పండగ సీజన్. ఈ పండగ బరిలో మన శంకర వరప్రసాద్ గారితో చిరంజీవి, రాజాసాబ్ సినిమాతో ప్రభాస్, కిషోర్ తిరుమల సినిమాతో మాస్ రాజా రవితేజ లాంటి అగ్ర హీరోలు పోటీ పడుతున్నారు. ఇలాంటి పోటీలో అనగనగా ఒక రాజు లాంటి మీడియం బడ్జెట్ చిత్రం నిలబడాలంటే ప్రమోషన్స్ కీలకం. పైగా సంక్రాంతికి ఒక చిన్న సినిమాకు ఎప్పుడూ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. పండగకు విడుదలైన పెద్ద సినిమాలతో 1 లేదా 2 చిత్రాలు మాత్రమే అద్భుతమైన విజయం సాధించగలవు. కుటుంబంతో కలిసి హాయిగా చూసే వినోదభరితమైన చిన్న సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని నవీన్ పోలిశెట్టి నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ తో జనాలకు చేరువ చేస్తున్నాడు నవీన్. సినిమా రిలీజ్ కు 3 నెలల ముందు నుంచే అతను వదులుతున్న ప్రమోషన్ వీడియోలు కేవలం టీజర్లుగా కాకుండా ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే చిన్నపాటి కామెడీ స్కిట్లుగా ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల విడుదలైన సంక్రాంతి ప్రోమోలో బంగారు ఆభరణాల ప్రకటనను స్పూఫ్ చేస్తూ పండగ వాతావరణాన్ని, హాస్యాన్ని మేళవించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దసరా సందర్భంగా పచ్చని పొలాల్లో గోదావరి యాసలో మాట్లాడిన వీడియో కూడా అదే కోవకు చెందింది. ఈ ప్రమోషన్స్ ద్వారా నవీన్ తన సినిమాను పండుగకు అసలైన వినోదాల విందుగా స్థిరపరుస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి కేవలం హీరో మాత్రమే కాదు, ఈ చిత్రానికి రైటర్స్ లో ఒకరు కూడా. ఈ రచయిత కోణమే అతని ప్రమోషన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అతని కామెడీ టైమింగ్ కేవలం తెరపై మాత్రమే కాదు, ప్రమోషనల్ కంటెంట్ లోనూ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. చిరంజీవి, ప్రభాస్ లాంటి పెద్ద హీరోలతో పోటీ పడుతున్నప్పుడు తన సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టడానికి అతను భారీతనాన్ని కాకుండా వినోదం, కథ, అతని కామెడీ టైమింగ్ ను హైలైట్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ లో అతను చేస్తున్న సందడి చూస్తుంటే పండగ ప్రేక్షకులకు నవ్వులు పంచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనగనగా ఒక రాజు నిలిచే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. సంక్రాంతి రేసులో భారీ బడ్జెట్ సినిమాలు తమ హంగామాను చూపిస్తున్నప్పటికీ నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో సైలెంట్ కిల్లర్ వ్యూహంతో ముందుకు సాగుతున్నాడు. చిరంజీవి, ప్రభాస్, రవితేజ సినిమాలతో పోలిస్తే నవీన్ చిత్రానికి థియేటర్స్ ఒక సవాలే. అందుకే అతను 3 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ ద్వారా ప్రేక్షకుల్లో బలమైన బస్ సృష్టిస్తున్నాడు. ఈ బస్ పండగ రోజున అదనపు స్క్రీన్లను సంపాదించడంతో సహాయపడుతుంది. పండుగ రోజుల్లో ప్రేక్షకులు నవ్వుకోవడానికి, హాయిగా గడపడానికి ప్రాధాన్యతనిస్తారు. సరిగ్గా అదే పాయింట్ ను అనగనగా ఒక రాజు పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. నవీన్ ప్రమోషన్స్ వ్యూహం చూస్తుంటే ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు నవ్వుల రాజుగా నిలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు.